ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి నవంబర్ 20-21 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో బృహస్పతి మీకు జ్ఞానశక్తి, ఆలోచనలో స్పష్టతను ఇవ్వబోతున్నాడు. శని మీకు కొత్త పాఠాలను నేర్పబోతున్నాడు. ఈ సమయంలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. గురువు గారి సెల్ నెంబర్ 9618133998. నమ్మకంతో కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. ధనుస్సు రాశి వారికి నవంబర్ 20-21 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. గ్రహాలు నిరంతరం మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో ఈ సమయంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. ఒక దైవశక్తి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారికి కోపం అధికంగా ఉంటుంది. కోపం ఎంత ఉంటుందో దానికి రెట్టింపు ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు, బాగా ఆలోచించి చేస్తారు. ఈ రాశి వారు ఒక కష్టం వచ్చింది అంటే దాని నుండి పారిపోకుండా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు కష్టాలకు కృంగిపోరు అని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు అంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, జాలి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడతారు. ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యత కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి వీరు టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా బాధపడతారు. తర్వాత ఆ బాధలో నుండి బయటకు కూడా తొందరగానే వస్తారు. వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం అయితే అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారు వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల ఎన్నో బాధలు ఉంటాయి. వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో
డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే వీరికి కష్టాలు బాధలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరిని అందరూ అవసరాలకు వాడుకుంటారు, అవసరం తీరినాక నెట్టేస్తూ ఉంటారు. వారి వల్ల వీరు ఎన్నో సమస్యలను, ఎన్నో అవమానాలను, ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీరిపై దైవానుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది. అలాగే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం నవంబర్ 20-21 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీకు బృహస్పతి మీకు మంచి జ్ఞానశక్తిని, మంచి ఆలోచనలను ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు పొందుతారు. కుజుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో మిమ్మల్ని దైవం ముందుకు నడిపించబోతుంది. దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల మీకు పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో మీ యొక్క నాయకత్వం బలపడుతుంది. ఉద్యోగంలో ఉండి మా కష్టానికి గుర్తింపు లేదు అని ఎదురు చూసేవారికి ఈ సమయంలో ప్రమోషన్, బోనస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది. ఈ సమయంలో అయితే మీకు వ్యాపార పరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. గురు భగవానుడు మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో కొత్త కాంట్రాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ సమయంలో మీ యొక్క మిత్రుల సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీకు మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది. ఎప్పటి నుంచో మీరు విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక కూడా తీరబోతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా లభించబోతుంది. ఈ సమయంలో మీ యొక్క 2 పెద్ద కోరికలు అయితే నెరవేరబోతున్నాయి. ఆర్థిక పరంగా మీ దశ తిరగబోతుంది. మీకు ఈ సమయంలో డబ్బు విపరీతంగా పెరగబోతుంది. అనుకోని విధంగా మీ చేతికి డబ్బు అందబోతుంది. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అన్ని రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మిమ్మల్ని దైవం ముందుకు నడిపించబోతుంది. మీ యొక్క 2 పెద్ద కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఊహించని అదృష్టం వరించబోతుంది. ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తులు లేకుంటే మీ యొక్క భాగస్వామి తరపున ఆస్తులు మీకు కలిసి రాబోతున్నాయి. మీ యొక్క అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క ఇష్ట దైవాన్ని, మీ కులదేవతను ఎక్కువగా ఆరాధించండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.